రే తేజ, నాకు ఇంకో డౌట్ వచ్చింది, అడుగు. నీకు డౌట్ చెప్పను కదా నేను ఉండేది. ఈ రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా కేవలం మన భారతదేశంలోనే ఎందుకు జరిగాయంటావు? ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడ జరగకూడదు? మళ్ళీ మన భారతదేశంలోనే ఎక్కువగా పూజలు చేస్తున్నారు, ఇంకా ఎక్కువ మన భారతదేశంలోనే గుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ మన భారతదేశానికి ఎందుకు సంబంధించి ఉన్నాయంటావు? నువ్వు అనుకుంటున్నావు కేవలం మన భారతదేశంలోనే ఈ రామాయణం, మహాభారతం జరిగాయని, ఇంకా మన భారతదేశంలోనే ఈ గుళ్ళు ఉన్నాయి, ఇంకా ఈ పూజలు పునస్కారాలు మన భారతదేశంలోనే చేస్తున్నారని. నిజానికి ఇది కేవలం మన భారతదేశానికి సంబంధించినది అయితే కాదు, మన ప్రపంచానికి మొత్తం కలిపి ఒకటే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మన భారతదేశం అనేది చిన్నగా అనిపిస్తుంది, కానీ ఒకప్పుడు మన భారతదేశం అనేది ఒక భరత ఖండం, అంటే మన ప్రపంచం మొత్తం కలిపితే ఒక భారతదేశం అన్నట్లుగా ఉండేది. అంటే ఈ మహాభారతం, రామాయణం అనేది మన భారత ఖండంలో ఒక చోటన జరిగింది కాబట్టి అప్పుడు పెద్దగా అనుకునే వాళ్ళు కాదు. అంటే దానికి సంబంధించిన గుళ్ళు, గోపురాలు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేటివి. కానీ క్రమక్రమంగా ఏం జరిగిందంటే మన భారత ఖండం అనేది వివిధ ఖండాలుగా విడదీసింది. తర్వాత ఆ ఖండాల్లో దేశాలుగా విడిపోయాయి. అలా విడిపోవడంతో మన సంస్కృతి, సంప్రదాయాలు కూడా విడిపోతూ వచ్చాయి. అంటే ఇప్పుడు మన భారతదేశంలోనే కేవలం జరిగింది ఈ రామాయణ, మహాభారతం అనిపిస్తుంది. ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, వీటిలో ఎందుకు జరగాలి అన్నట్లుగా. కానీ అంతా ఒకే చోట జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేశాలకు విడిపోవడం వల్ల మనకు అలా అనిపిస్తుంది, కేవలం ఈ చిన్న దేశంలోనే ఎందుకు జరిగింది, ఇంత పెద్ద దేశాలు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు జరగాలి అని. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు మనం పూజిస్తున్న విఘ్నేశ్వరుడు, తర్వాత కృష్ణుడు, రాముడు, గణపతి వీళ్ళందరూ కూడా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. ప్రపంచంలో నలుమూలలు కూడా వీరిని పూజించేవారు. కానీ క్రమంగా పూజలేని తగ్గిపోయాయి. తర్వాత వాళ్ళకు సంబంధించిన కల్చర్ అనేది వాళ్ళు తయారు చేసుకున్నారు. అంతెందుకు, మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కిపోతే మన భారతదేశం అనేది కొన్ని ఇప్పుడు ప్రస్తుతం విడిపోయిన దేశాలతో కలిసి ఉండేది. అంటే అంత పెద్ద దేశం మన భారతదేశం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భూటాన్, చైనా, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ ఇలా ఈ దేశాలన్నీ కూడా భారతదేశంలోనే ఉండేటివి. ఇంకా మన హిందూ దేవుళ్ళు కూడా వేరే దేశాల్లో బయటపడ్డారు, అంటే విగ్రహాలు. అవి అంటే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్లో కృష్ణ ఒక విగ్రహం అనేది బయటపడింది. తర్వాత సెంట్రల్ అమెరికాలో మిస్టర్ ఆఫ్ హనుమాన్ అనే పేరుతో మంకీ గాడ్ అని ఒక పెద్ద పిక్చర్ అనేది బయటపడింది. ఓమాన్ దేశంలో తమిళ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ అనేది బయటపడింది. ఇంకా బాలీలో మన విఘ్నేశ్వరుడు ఒక విగ్రహం బయటపడింది. ఇంకా వాటికన్ సిటీలో శివ ఒక సంబంధించిన ఒక ఊరే బయటపడింది. ఇప్పుడు అర్థమైంది కదా, మన భారతదేశంలోని ఇప్పుడు ప్రస్తుతం మిగిలాయి అంతే. మన ప్రపంచవ్యాప్తంగా కూడా మన హిందూ సంస్కృతం అనేది ఉంది, కానీ అంతా తగ్గిపోయింది. కాబట్టి కేవలం ఇలా డౌట్ వచ్చింది అంతే. నీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా క్లారిఫై అయితే ఇంకా 10 మందికి షేర్ చేయ వాళ్ళకు కూడా క్లారిఫై అవుతుంది.